రేషన్ కార్డు విషయంలో గందరగోళం. కాంగ్రెస్ 6 గ్యారెంటీపై స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు 100 రోజులు ఖచ్చితంగా ఓపిక పడతాం. కాంగ్రెస్ గ్యారెంటీలు 13 హామీలు ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేస్తుంది. పథకాల అమలుపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు. గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఏంటో అర్థం కావట్లేదు. గైడ్లైన్స్ లేకుండా దరఖాస్తు చెప్పడం వెనక ఇక మీ యొక్క కథ ఉంటుంది. వాస్తవంగా రేవంత్ రెడ్డి ట్రాప్లు మీరు అందరూ పడుతున్నారు. మీ ఇక్కడ 1,500,000 అప్లికేషన్లు వస్తే ఏ విధంగా గత సంవత్సర పాలన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం. అందుకే ఆ అభయహస్త అప్లికేషన్ అని పెట్టుకున్నారు వాస్తవంగా. దాని తర్వాత రేషన్ కార్డుల గురించి నేను మాట్లాడుతున్నాడు కదా ఈ మనిషి. మరి గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు అయినటువంటి మీరు ఈరోజు రేషన్ కార్డు విషయంలో గందరగోళాన్ని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఎంత దారుణం అంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిరా హరీష్ రావు చెప్పు. నిజంగా ఒక్క రేషన్ కార్డు ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చిరా? మరి ఇవ్వకుండా ఈరోజు రేషన్ కార్డు ఇస్తా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు రేషన్ కార్డు విషయంలో గందరగోళం అనుకుంటూ మాట్లాడుతున్నావు కదా. నీదో బతుకు, నీదో కథ, నీదో బతుకు చేయడా. ఏం బతుకురా నాయన అనేది. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 2 గ్యారెంటీ అమల్లో ఉన్నాయి. అయితే ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన 6 గ్యారెంటీలపై స్పందించారు. 6 గ్యారెంటీలు వాళ్ళు ఇస్తారు, తొందర పడకు. అంత ఉరుకులాట అవసరం లేదు మీకు. మీ బాబామ ఇద్దరు ఎగురుతా ఉన్నారు బాగా. అంత ఎగురు అవసరమా? ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టి ఈరోజు ఇంటికి పంపారు. గుర్తుపెట్టుకోండి, అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ పొగరు, మీ తల పొగరు, మీ అహంకారం ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. మీ నియంత పొగడులు అయిపోయి మిమ్మల్ని కూసబెట్టరు. ఇంకా అదే తల పొగరుతోటి అదే అహంకారంతో ఉంటా అంటే ఇంకా మిమ్మల్ని సీరి సింత కడతారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మిమ్మల్ని ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని సీరి సింత కట్టి రాజకీయ సమాజ్ చేస్తారు. అది చేయకుండా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అవే మాటలు అవే అహంకారంతో మాట్లాడుతా అంటే కుదరదు ఇక్కడ.